అసెంబ్లీలో అధికార పక్షం తప్ప మరో పక్షం లేదన్నారు జగన్. అలాంటప్పుడు తమకు తప్ప ఇంకెవరికి ప్రతిపక్ష హోదా ఇస్తారని ప్రశ్నించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయించారని కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? ఉండేది 20 అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు? ఆయన ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకు ఎక్కువ, కార్పొరేటర్కు తక్కువ అని విమర్శించారు వైఎస్ జగన్. డిప్యూటీ సీఎంను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే ఊరుకునేది లేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే, రెండు పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి అది? ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. వైసీపీ వాళ్లకు పథకాలు ఇవ్వొద్దని ఎలా అంటారని ప్రశ్నించారు వైఎస్ జగన్. కార్యకర్తలను కలవని జగన్ తమకు నీతులు చెప్పడం ఏంటని ఫైర్ అయ్యారు మంత్రి లోకేష్. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా, ఎవడో అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఈరోజు మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు. ఆయనలాగా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని బతకట్లేదు. మేము ప్రజాప్రతినిధులు కానీ, సంఘాలు కానీ, ప్రజలు కానీ వచ్చి కలిసిదానికి అద్భుతమైన అవకాశం మేము కల్పిస్తున్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. గతంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ప్రజా దర్బార్లు పెట్టుకుంటున్నాం. ప్రజల సమస్యలు మేము పరిష్కరించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు ఆయన ఆ మాటలు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదండి. ప్రజలను వదిలేండి, సొంత కార్యకర్తలను కలవట్లే. ప్రతిపక్షానికి వచ్చి 9 నెలలు అయింది. మళ్ళీ ఆయన మాకు నీతులు చెప్తే ఎంత అన్యాయం స్వామి. 9 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారన్నారు జగన్. పెట్టుబడులు వచ్చాయని, ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పారు మంత్రి లోకేష్. వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే ఈ 9 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు, 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సిలర్ మెటల్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. మీరు చూస్తే ఇప్పటికీ 6 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి. తద్వారా 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాము. అది స్పీచ్లో ఉంది. మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి. ఇప్పుడు ఒకటి సూటిగా ఆయన ప్రశ్నిస్తున్న 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఆయనే సమాధానం చెప్పమనండి. ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు, ఆయనే సమాధానం చెప్పమనండి. ఎందుకు ఈ గోలంతా? చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన.
ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉందని విమర్శించారు జగన్. అనుమానాలుంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు మంత్రి లోకేష్. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఓ పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాడితే బాగుంటుంది. అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి, ఎవరు రావద్దు అంటున్నారు ఆయన? ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన హక్కులు ఉన్నాయి, ఆ హక్కులను వినియోగించుకోవచ్చు, హౌస్కి రావచ్చు, ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు. సో రమ్మని చెప్పండి, ఆయన్ని రమ్మని చెప్పండి. వైసీపీ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ తెచ్చామన్నారు వైఎస్ జగన్. సీబీఎస్ఈ తేలేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. మాక్ టెస్ట్ పెడితే 90% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాజ్ అ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు, సిబిఎస్ఈ ఎగ్జామ్కి మన పిల్లలు పంపిద్దాం అన్నారు. నేను మాక్ టెస్ట్ పెట్టా, ఎందుకంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్. మాక్ టెస్ట్ పెట్టా, అది నేను చూసిన మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను భయపడ్డా, ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు. 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అనే లక్ష్యంతో పనిచేశాం. సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాడితే బాగుంటుంది. అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి, ఎవరు రావద్దు అంటున్నారు ఆయన? ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు జగన్. ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం పద్ధతి ప్రకారం నిలబెట్టుకుందని లోకేష్ కౌంటర్ ఇచ్చారు. సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా, బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరి పిల్లలకు, ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు 72,000 రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు, 2 అన్ని పదాలు పెట్టచ్చు. నేను చాలా స్పష్టంగా చెప్పా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం, ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి, అది కూడా ఈ నెలలోనే చేస్తాను కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని, ఎందుకు ఆయనకి 11 సీట్లు వచ్చినాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని